డిఫరెంట్ స్టోరీస్ అంటే ఏమవుతూ వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడ దాకా ల్యాండ్ అయింది. టీజర్ చూసా 2 days బ్యాక్ అని కూడా సార్ ఆడియో మన ఒక సాంగ్ వచ్చింది. ఇంకొక 2 days సాంగ్ back. వచ్చి అండ్ నిన్న మాట్లాడుతున్నా సెన్సార్లో బిజీగా ఉన్నారు, అన్నిట్లో ఆయనే ఉన్నారు కాబట్టి లేట్ అవుతుందని చెప్పి అజయ్ వాళ్ళతో లేట్ మాట్లాడుతున్నప్పుడు అవ్వకూడదని వెళ్ళి మీట్ యాజ్ అ డైరెక్టర్ ఐ వాంటెడ్ టు మీట్ ఒక్కటి విన్నాను యాక్చువల్గా, మాట్లాడలేదు వద్దంటే కట్ చేసేస్తా. అబౌట్ మీరే కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొట్టారంట దీనిలో. లేదు మ్యూజిక్ నాకు ఎవరు చెప్పారు మీకు? విన్నాను సార్. హలో ఎవరు సార్ ఇంకోటి కూడా విన్నాను నేను, అది కూడా రిక్వెస్ట్ చేస్తా. మీరు పాటల్లో బాగా పాడతారంట, ఒక పాట పాడాలి లాస్ట్లో. అవన్నీ లేదు, అంత సీన్ లేదు. మీ డాటర్ చెప్పారు యాక్చువల్గా. నా డాక్టర్ ఊరికే నన్ను షీ వాంట్స్ టు పుల్ మై లెగ్. ఏదో ఇంటర్వ్యూలో వచ్చి మా ఫాదర్ చాలా బాగా పాడతారు అని చెప్పేస్తుంది. అందరూ అడుగుతారు సార్ పాడండి అని. సో ఇది లేదు. అండ్ మ్యూజిక్ చాలా ఇంట్రెస్ట్ నాకు. ఐ కెన్ ఈవెన్ ప్లే. అదే విన్నా యాక్చువల్గా. అంటే నేనే నేర్చుకున్నాను, నాకు మాస్టర్ లేరు. సో చాలా అపశృతులన్నీ వాయించి నా వైఫ్ టోటల్గా నా మీద అప్సెట్ అయ్యే లెవెల్కి ప్రాక్టీస్ చేశాను ఇంట్లో. సో అదే ఈ సినిమాలో ఎవరు చెప్పారు మీకు నేను మ్యూజిక్ చేశాను? వద్దులేండి సార్, కెమెరా ముందు ఎందుకు లేదు. ఓకే, ఐ మీన్ అది వదిలేస్తే మ్యూజిక్ విల్ బీ లైక్ ఇప్పుడు ఆల్రెడీ 4 songs బయటకు వచ్చేసింది. పీపుల్ ఆర్ లవింగ్ ద సాంగ్స్. సో మీరు అనుకున్న బడ్జెట్కి ఫైనల్గా వస్తున్న బడ్జెట్కి మ్యాచ్ అవుతుందా? వాట్స్ హ్యాపెనింగ్ ఇంటర్నలీ? డైరెక్టర్ డామినేట్ చేసి ప్రొడ్యూసర్ని కూర్చోబెట్టేసి చాలా ఖర్చు పెట్టించేశాడు. అవును. ఎంత ఎస్కలేషన్ ఏంటి సార్? ఎంత